శుభాంశు శుక్ల అంతరిక్షం చేరుకొని అనుభవాలను పంచుకున్న భారత వ్యోమగామి శుభాంశు శుక్ల. 39 ఏళ్ల భారత వ్యోమగామి శుభాంశు శుక్ల భారత్ తరపున అంతరిక్షం చేరుకొని అరుదైన రికార్డ్ సాధించారు. ఆక్సియం 4 మిషన్లో భాగంగా ఫాల్కాన్ 9 రాకెట్ ద్వారా అంతరిక్షంలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా తన ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 41 ఏళ్ల తర్వాత భారత వ్యోమగామి శుభాంశు శుక్ల అంతరిక్షంలోకి చేరిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. ఆక్సియం 4 మిషన్లో భాగంగా ఫ్లోరిడా కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కాన్ 9 రాకెట్ ద్వారా ఆయన ఐఎస్ఎస్ చేరుకున్నారు. ఈ క్రమంలో అంతరిక్షంలోకి చేరిన కొన్ని గంటల్లోనే శుభాంశు తన మొదటి సందేశాన్ని పంపించారు. హాయ్ అందరికీ, అంతరిక్షం నుంచి నమస్కారం. నా సహచర అంతరిక్ష యాత్రికులతో కలిసి ఇక్కడ ఉండటం ఆనందంగా ఉంది. ఓహో, ఏమి యాత్ర ఇది! ల్యాండ్ ప్యాడ్పై క్యాప్సూల్స్లో కూర్చున్న తర్వాత రాకెట్ ఎగిరినప్పుడు సీట్లోకి నెట్టబడ్డ అనుభూతి అద్భుతం. అకస్మాత్తుగా శూన్యంలో తేలియాడుతున్నట్లు అనిపించిందని ఆయన ఆనందాన్ని పంచుకున్నారు. తొలి అనుభవాలు. అంతరిక్షంలో మైక్రోగ్రావిటీ అనుభవం గురించి శుభాంశు ఆసక్తికరంగా వెల్లడించారు. శూన్యంలో ఏరినప్పుడు కొంచెం అసౌకర్యంగా అనిపించిందన్నారు. కానీ ఇప్పుడు బాగా నిద్రపోతున్నానని చెప్పారు. ఇక్కడ నడవడం, తినడం వంటి విషయాలు నేర్చుకోవడం ఒక చిన్న పిల్లాడిలా అనిపిస్తోందని తన అనుభవాలను పంచుకున్నారు. అంతరిక్షంలో తేలియాడుతూ భూమిపై సాధారణమైన పనులు కూడా ఇక్కడ ఒక సాహసంలా మారిన అనుభవం ఆశ్చర్యపరిచిందన్నారు. ఈ మిషన్లో సహచరులు. శుభాంశు ఈ మిషన్లో 3 అంతరిక్ష యాత్రికులతో కలిసి ఉన్నారు. కమాండర్ పెగ్గీ విట్సన్, నాసా మాజీ అంతరిక్ష యాత్రికురాలు, 3 మిషన్ల అనుభవజ్ఞురాలు, హంగరీకి చెందిన టిబోర్ కపు, పోలాండ్కు చెందిన ఫ్లోవోస్ట్ ఉగ్నాన్స్కీ ఈ బృందంలో ఉన్నారు. ఈ నలుగురు కలిసి ఐఎస్ఎస్లో వివిధ ప్రయోగాలు, పరిశోధనలు నిర్వహించనున్నారు. ఈ లాంచ్ను శుభాంశు కుటుంబం భారత్, హంగరీ, పోలాండ్, అమెరికా ప్రాంతాల్లో అనేక మంది ప్రత్యక్షంగా వీక్షించారు. భారత్కు రెండో అంతరిక్ష యాత్రికుడు. శుభాంశు శుక్ల భారత్కు రెండో అంతరిక్ష యాత్రికుడు కాగా ఐఎస్ఎస్కు చెందిన తొలి భారతీయుడు. 1984లో వింగ్ కమాండర్ రాకేష్ శర్మ ఇండో సోవియట్ మిషన్లో అంతరిక్షంలోకి వెళ్లారు. ఇప్పుడు 41 ఏళ్ల తర్వాత శుభాంశు ఈ అరుదైన ఘనతను దక్కించుకున్నారు. ఈ మిషన్ మొదట మే 29న ప్రారంభం కావాల్సి ఉండగా వాతావరణ సమస్యలు, డ్రాగన్ క్యాప్సూల్స్లోని సాంకేతిక సమస్యల కారణంగా అనేకసార్లు వాయిదా పడింది. నాసా, స్పేస్ ఎక్స్, ఆక్సియం బృందాలు దాదాపు 1 నెల పాటు సమస్యను పరిష్కరించి చివరకు జూన్ 25, 2025న ఈ విజయవంతమైన లాంచ్ చేశాయి.